తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి దగ్గర జనసేన నేతలు ఆందోళనకు దిగారు. పెద్దిరెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి తన ఇంటికి ప్రత్యేకంగా రహదారి నిర్మించుకున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. అక్రమ రోడ్డును తొలగించి ఆ స్థలాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. రహదారిపై గేట్ను తొలగించేందుకు జనసేన నేతలు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో జనసేన నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 2 రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇవ్వడంతో జనసేన నేతలు ఆందోళన విరమించారు. ఆయన ఇంటికి రోడ్ వేసుకున్నాడు. ఆ రోడ్డు నిజంగా మున్సిపల్ డబ్బులు తీశారు. ఆ రోడ్డు ఇక్కడ నుంచి పక్క వీధికి అటాచ్డ్. అది ఇక్కడ జనం పోవాలంటే తిరుక్కొని 2 కిలోమీటర్లు పోవాలి. ఆ రోడ్డు ఓపెన్ చేయమంటే చేయలేదు. గత ప్రభుత్వం వాళ్ళ హయాంలో వాడుకున్నారు. ఇప్పుడు అది మున్సిపల్ డబ్బులు, ప్రజల రోడ్డు ఎవరు వాడుకునేది? దాన్ని తొలగించమంటున్నాం. తొలగించమంటే ఈ రోజు పోలీసులు వచ్చి పెద్దిరెడ్డికి సపోర్ట్ నిలబడి అంటే అర్థం కావట్లా. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోడ్డు తొలగించి మున్సిపల్ అధికారులు వచ్చే వరకు అక్కడ ధర్నా చేస్తాం. ఈ రోజు మిస్ అవ్వచ్చు, రేపు మళ్ళీ చేస్తాం, ఎల్లుండి మిస్ అయితే మళ్ళీ చేస్తాం. ఆ రోడ్డు తొలగించే వరకు జనసేన పోరాటం.